हरि ओम तत्सत् ओम परम भागवत पद पद्म सेवा निज भरनुलెరుగుదురు నీ పలికేటి పలుకు परम भागवत पद पद्म सेवा निज भरनुలెరుగుదురు నీ పలికేటి పలుకు కృష్ణం వందే జగద్గురుం శ్రీమన్నారాయణుని కృష్ణ భగవానుని గీతా సందేశాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. స్వామివారు చక్కటి అంశాలు, సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలు మనకి బోధిస్తూ ఉన్నారు. మనం వాట్లను జీవితంలో చక్కగా అనుష్ఠించినట్లయితే శ్రేయస్సును పొందే అవకాశం ఏర్పడుతుంది. మన జీవన విధానం అంతా కూడా వినోద విలాసాలకే అంకితమైపోయింది. అవి గర్భనరకాదులలో తోసేటువంటివే కానీ తరింపజేసేటువంటివి కావు. ఇక్కడ కృష్ణ పరమాత్మ బోధించేటువంటి మరి ఉత్తర గీత ఈ వాక్యములు మన జీవితాన్ని పావనం చేసేటువంటివిగా ఉన్నాయి, తరింపజేసేటువంటివిగా ఉన్నాయి. మనం ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ భగవానుడు బోధించినటువంటి అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నాం. మరి ఉత్తర గీత 1వ అధ్యాయము 24వ శ్లోకము. తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘఘంటా నినాదవతు అవాచ్యం ప్రణవస్యార్థం యస్తం వేద స వేదవితు. తైలధారామివాచ్ఛిన్నం తైలధారాం యవ తైలధారాం యవ తైలధార వలె అదనమాట. అనగా మన యొక్క సాధన ఏ యొక్క ధ్యానం ఉన్నదో ఆ ధ్యానం అనేటువంటి యొక్క ఆ సాధనా విధానాన్ని ఎప్పుడు చేయాలి అనేటువంటి మాటకు తైలధారాం యవ తైలధార అనగా తైలం నూనె పోస్తూ ఉంటే ఎట్లా అయితే అచ్ఛిన్నం, చిన్నం అంటే తెంపు. ఇప్పుడు నీరు పోస్తూ ఉంటే ఆ నీరు బిందువులు బిందువులుగా పోయే అవకాశం ఉంటుంది, అచ్ఛిన్నం. అదే నూనె పోస్తూ ఉన్నట్లయితే అచ్ఛిన్నం అనగా దాంట్లో తెంపు లేదక అట్లాగా ఆ దారలాగా ఆ నూనె కారుతూ ఉంటుందన్నమాట. అచ్ఛిన్నం అన్నారు. చిన్నం అంటే తెంపు, మధ్య మధ్యలో గ్యాపులు అన్నమాట. అచ్ఛిన్నం అంటే గ్యాపు లేదే. అట్లా మన యొక్క సాధన కూడా నిత్య జీవితంలో సాధన కావాలి. ఏదో ఉదయం పూట స్నానం చేసిన తర్వాత దర్భ సాపేసుకొని ఈ బుదిరేఖలు పెట్టుకుని పట్టు పంచి కట్టుకుని ఆసనం మీద కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి లాంఛనప్రాయంగా ఈ పూట ధ్యానం అయిపోయింది, పర్వాలేదు రేపు అని చెప్పిన అంటాం. ఇట్లా మరి ఒక లాంఛనప్రాయంగా చేసే విధానములో ఉత్తీర్ణులయ్యే అవకాశం లేదు. కనుక సాధన అనేటువంటి విధానం ఎట్లా ఉండాలని చెప్పారంటే తైలధారాం యవ తైలధార వలె అంటాడు స్వామివారి. ఇక్కడ నిరంతరముగా చేసే సాధన ఉత్తర గీతలో చెప్పిన అంశం ఇది. అట్లా భగవద్గీతలో కూడా స్వామివారు ఆ విషయాన్ని చెప్పుకొచ్చిన అంశం ఉంది 8వ అధ్యాయంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ నీ కర్తవ్య విధానముగా ఉన్నటువంటి యొక్క నీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ నీ మనస్సు మాత్రం నన్ను ఎప్పుడూ కూడా స్మరణ చేస్తూ ఉండాలి అంటాడు దాంట్లో. తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మర. అందుచేత ఈ 8వ అధ్యాయంలోనే అదే మాట వాడుతూ తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున కూడా దాంట్లో ఆ పదం వస్తుంది. యోగముతో కూడి ఉండు లేదా మాం స్మర నన్ను స్మరించు అని చెప్పాను. కనుక స్మరించే విధానం అనేది ఏంటంటే జప సంబంధం. ఒక నామాన్ని పెట్టుకొని అనుకున్నట్లయితే దాన్ని జపము అని చెప్పని అంటారు. ఆ మనస్సులో ఏ నామం లేకుండా హంసతో జతపడి ఉంటే దాన్ని ధ్యానం అంటారు.
అన్ని మంత్రాలకు మూల మంత్రమై ఉన్నది హంస మంత్రం. ఏ మంత్రం పలకాలన్నా శ్వాస ఉండాలి, ఊపిరి ఉండాలి. ఊపిరి ఉంటేనే నీకు ఆ మాట వస్తుంది, మంత్రం వస్తుంది. మాటే మంత్రము అనే పాట కూడా ఉంది. అట్లాగే నువ్వు పాట పాడినా శ్వాస ఉండాలి, మాట మాట్లాడినా శ్వాస ఉండాలి. శ్వాస లేకుండా ఏ మాట రాదు, ఏ పాట రాదు, ఏ గానం లేదు, ఏం లేదు. మాటలుడుగా కొన్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగా కొన్న మనసు నిలువదు అని వేమన చాలా గొప్పగా మంత్రం ఆ యొక్క పద్యంలో చెప్పుకొస్తారు. ఏమి సరే, దాని విషయం మళ్ళీ వేమన పద్యాల్లో మనకు ఉంది కాబట్టి వ్యవహారం అప్పుడు చూసుకుందాము. అందుచేత మరి యొక్క మనస్సులో నువ్వు జపం చేస్తావా, ధ్యానం చేస్తావా? జపం అనేది బ్రహ్మమునకు సమీపముగా ఉన్నటువంటి మార్గం. ధ్యానం అనేది బ్రహ్మమునకు సమీపముగా ఉన్నటువంటి యొక్క విధానం. ధ్యానేన ఆత్మని పశ్యంతి అంటున్నారు. అందువల్ల ధ్యానం అంటే ఏమిటి, జపం అంటే ఏమిటి, చాలామందికి అవగాహన ఉండదు. ధ్యానము అని చెప్పనంటే మరి మూలమంత్రం హంస మంత్రముతో మనస్సును పెట్టడము దాన్ని ధ్యానము అంటారు. లేదా మనస్సులో ఒక నామాన్ని పెట్టి అనుకోవటాన్ని జపము అని చెప్పని అంటారు. అనగా ధ్యానం చేయగలిగే సామర్థ్యం లేని వాళ్ళకి జపం చేయమని చెబుతారు మహాత్ములు. ధ్యానం చేయాలంటే కొంచెం సంస్కారం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మటి వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద శ్రమ అవసరంలా. సంస్కారవంతులై ఉన్నవాళ్ళు, సాత్వికవంతులై ఉన్నటువంటి వారిలో ఎలాంటి సంకల్పాలు ఏవి లేకుండా మనస్సుని శ్వాస వెంబటే పెట్టి ధ్యానం ద్వారానే ఆత్మ యొక్క అనుసంధానం, ఆత్మావలోకనం చేసే విధానం వచ్చేస్తుంది ఒకరికి. అయితే మనస్సులో ఈ రాజసిక సంబంధ సంస్కారాలు, తామసిక సంబంధ సంస్కారాలు బలముగా ఉండి అవి సాధకుడిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కూర్చోగానే పుంకాలుగా సంకల్పాలు, లేదా నిద్రన్న వచ్చే విధానం ఉంటుంది. ఈ ప్రకారముగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ధ్యానం చేయలేకపోవటం కారణముగా వాళ్లకు మహాత్ములు ఏం చెబుతారంటే, అయ్యో ఈ నామం చేసుకో అంటారు. ఓ జప ప్రక్రియ ఏర్పాటు చేస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ. ఏ మంత్రమైనా, అన్ని మంత్రాలు మనసును పావనం చేసేటువంటివి. అందుచేత పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయంలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని జపం చెప్పాడు. అదే అధ్యాయం చివరిలో వచ్చే మాట, నైతే శృతి పార్థజానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అక్కడ యోగము అన్నాడు, ఇక్కడేమో మాం స్మర జపము అన్నాడు. కాబట్టి ధ్యానం చేయగలిగే సామర్థ్యం ఉందా, వెళ్ళిపోవటమే. ధ్యానం చేయగలిగే సామర్థ్యం లేనటువంటి వాళ్ళు జపాన్ని అనుష్ఠించాలి. ఈ జపం వల్ల ఏమవుతుందని చెప్పిన మనస్సులో ఏ సంకల్పం వచ్చే అవకాశాలు లేవు. నిత్య జీవన విధానంలో కూడా జపం చేసుకోవచ్చు అన్నమాట. అది అనగా నిత్య జీవితంలో జపానుష్ఠానం, నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం, నిత్య జీవితంలో బ్రహ్మానుష్ఠానం, 3 రకాలు. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం, బ్రహ్మానుష్ఠానం అంటే అది బ్రహ్మవేత్తల యొక్క స్థితి అన్నమాట. బ్రహ్మజ్ఞానులు ఉన్నారు లోకంలో. ఆ బ్రహ్మజ్ఞానులుగా ఉన్నటువంటి వారు ఇక వాళ్ళ సాధనతో ఏం పని లేదే, కేవలం బ్రహ్మమునందే వాళ్ళు స్థితి కలిగి ఉంటారు. బ్రహ్మముని అవలోకనం చేస్తూ ఉంటారు. బ్రహ్మనిష్ఠులు అన్నారు. బ్రహ్మవేత్తలు, బ్రహ్మనిష్ఠులు అని చెప్పని అంటారు కదా. వారు బ్రహ్మమునందే ఉంటారు. ఆ బ్రహ్మావలోకనంలో, బ్రహ్మానందములో ఉండిపోయే విధానం వాళ్ళకి వస్తుంది. అది కూడా సాధన చేయగా వచ్చింది, ఊరకే వచ్చేది కాదు. వాళ్ళు కూడా ఒకప్పుడు సాధకులే, వారు ఒకప్పుడు యోగులే, వారు భక్తులే. భక్తుల నుంచి యోగంలో యోగులయ్యారు, యోగుల నుంచి జ్ఞానులయ్యారు. అందరూ భక్తులే. ముందెత్తులో అందరూ నామాలు పెట్టుకుంటారు, ఈ బుద్ధి పెట్టుకుంటారు, జపాలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, భజన చేస్తారు, మొక్కుతారు, పాసారం పెడతారు, దండాలు పెడతారు, దస్తాలు పెడతారు. వీటితోనే భక్తి ఆరంభమవుతుంది. ఆ తర్వాత జ్ఞానాన్ని పొందినప్పుడు దాని నుండి ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానం నుంచి స్వరూప జ్ఞానాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి
ఈ ప్రకారముగా మరి ఈ యొక్క ధ్యానం యొక్క అంశముగా వచ్చినప్పుడు మరి ఆ ధ్యానములో నిలబడేటువంటి యొక్క సామర్థ్యం లేకుండా ఉన్నటువంటి వారి విషయంలో చెప్పిన విధానం జపము అన్నారు. కాబట్టి ఆ జపం కూడా చాలామంది ఏం చేస్తారంటే ఉదయం పూట స్నానం చేయగానే ఆ పూజ మందిరంలో పూజ కాగానే ఒక మాల తీసుకుంటారు, ఆ మాల తిప్పుతారు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. కొలికి పోస వచ్చిందా అంటే పక్కన పెట్టేస్తారు, అయిపోయిందా పొడతో జపం కాస్త. ఇది కేవలం లాంఛనప్రాయంగా చేసే విధానం. కానీ బ్రహ్మైక్యానుభవాన్ని కోరిన వాళ్ళు, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి చెప్పే విధానం ఏంటంటే అది కాదయ్యా జపం అంటే, నువ్వు నుంచున్నా జపమే, కూర్చున్నా జపమే, నడుస్తున్నా జపమే, భోంచేస్తున్నా జపమే, నిరంతరముగా ఆ జపం ఉండాలి. ఇక్కడ చెప్పారు స్వామి గారు చెప్పారు కదా, తైలధారామివా చిన్నం. చిన్నం అంటే తెంపు అన్నమాట, ఎడబాటు. ఇప్పుడు నీరు ఉందనుకోండి, ఆ నీరు పోస్తూ ఉంటే మధ్యలో బొట్లుగా పడతాయి, తెంపు ఉంటుంది. అదే నూనె కనుక ఉంచామంటే మధ్యలో తెంపు ఉండదు. భూమి ఆనే పర్యంతం తెంపు లేకుండా నిశ్చోతముగా ఆ దార పడతా ఉంటుంది. దాన్ని అచ్ఛిన్నం అంటారు. తైలధారాం అచ్ఛిన్నం. అట్లా మన యొక్క నువ్వు జపం కానీ ధ్యానం కానీ ఏదన్నా కానీ కాక నీకు ఏది సౌలభ్యం ఉంటే అది. కాబట్టి జపం కొంచెం సులభంగా ఉంటుంది, ధ్యానం కొంచెం అది చేయాలంటే కొంచెం అలవాటు ఉండాలి వాళ్ళకి. అది శ్వాసను గమనిస్తూ, ఇప్పుడు నడుస్తూ ఉన్నావు శ్వాసను గమనిస్తూ, లేదా స్కూటర్లో పోతూ ఉన్నావు శ్వాసను గమనిస్తూ ఉన్నావు అనుకో, ఏమవుతుంది అప్పుడు శ్వాసను గమనిస్తూ స్కూటర్ తోలితే నీకు అర్థమై ఉంటుంది. జపం చేసుకోవచ్చు, కానీ శ్వాసను గమనించటం అంటే కుదరదు. అది అభ్యాసం బాగా అయిన వాళ్ళైతే అక్కడ కూడా చేసే విధానం ఉంటుంది. కానీ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వారు ఈ విధముగా ఉన్నటువంటిదిగా ఉన్నప్పుడు ఆ శ్వాసను గమనించలేరు. కానీ మంత్రం జపించుకోవచ్చు, నడుస్తూ ఉన్నా, సైకిల్ మీద పోతూ ఉన్నా, వెహికల్లో పోతూ ఉన్నా, ఆఫీసులో ఉన్నా, సులభముగా ఉండే విధానము. దాని ద్వారా యోగంలోకి త్వరగా పోవచ్చు అన్నమాట. మనం ఏం చేస్తున్నామని చెప్పనంటే పగలంతా మనస్సుని అనేక ఆలోచనలతో నింపేసుకుంటూ ఉన్నాం. స్వామి చెప్పారు ఇక్కడ తైలధార అచ్ఛిన్నం, తైలధారం అచ్ఛిన్నం అన్నట్లుగా ఆ యొక్క ఆ నూనె యొక్క దారలాగా మనం నిత్య జీవితంలో ఆలోచనలు అనేటువంటివి బాగా చేస్తూ ఉన్నాం. ఏమి భగవంతుని యొక్క నామాన్ని పెట్టుకుంటే జపము అన్నాం. కానీ మనసులో ఏమన్నాయి ఆలోచనలు? ప్రపంచం యొక్క జపం, సంసారం యొక్క జపం, వ్యాపారం యొక్క జపం, వ్యవసాయం యొక్క జపం, ఈ లోకంలో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాడి గురించి, వీడి గురించి, దాని గురించి, దీని గురించి జపం. ఇదే సాధారణంగా చేసే విధానము. ఇట్లాగా మరి మనస్సుని అకారణంగా అవసరం లేకపోయినా కానీ అనేక ఆలోచనల్లో ప్రవేశింపజేసే విధానంగా ఉన్నప్పుడు ఆ మనస్సులో కలతలు, వేదనలు, బాధలు, దుఃఖములు ఇవన్నీ వస్తాయి తప్ప దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అందుచేత మనస్సుతో పని పడిందా, వ్యవహారం ఉందా, ఆలోచన చేయండి. ఏ అవసరం లేదనుకోండి, జపంలో పెట్టేసేయి. కాబట్టి యోగులై ఉన్నటువంటి వారు, నిరంతరంగా సాధనలో ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఏం ఉండదేక. సాధువులు మఠాల్లో ఉంటారు, ఆశ్రమాలలో ఉంటారు. ఆశ్రమంలో వాళ్ళకి ఏదో నేలకి ఆహారం పెడతారు. ఆ తర్వాత వాళ్ళు నిరంతరంగా ధ్యానంలో మునిగిపోతారు. వాళ్ళకున్న సమయం అట్లా ఉంటుంది. మరి లౌకికంగా, వ్యావహారికంగా, సాంసారికంగా వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళు అంత సమయం కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చు. కొంత వ్యవహారం చేయాలి కాబట్టి. కనుక వ్యవహారం యొక్క మధ్యలో వచ్చేటువంటి ఏ గ్యాపులు అయితే ఉన్నాయో మన ఆ గ్యాపులను కూడా ధ్యానంగా, జపంగా వాడుకోవచ్చు. మన ఆ గ్యాపులన్నీ ఏం చేస్తున్నామంటే అనవసరమై ఉన్నటువంటి ఆలోచనలన్నీ మనం పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అందుచేత జీవితంలో మనకి ఏ యొక్క సమయాలు అనేటువంటివి వస్తూ ఉంటాయో ఆ సందర్భాల అన్నిటిలో ఎందుకు కూడా మనం ఆ యొక్క జపాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి, లేదా ధ్యానాన్ని అనుష్ఠించాలి. శ్వాస మీద మనసు పెడితే ధ్యానం అంటారు.
లేదా మంత్రాన్ని మనస్సులో పెడితే జపం అంటారు. మంత్రమును మనస్సులో పెట్టి చేసావా జపం అంటారు. లేదా మనస్సునే తీసుకువచ్చి శ్వాస మీద కూర్చోబెట్టావా ధ్యానం అంటారు. ధ్యానం ద్వారా ఆత్మానుభవం. ధ్యాన సమాధి పతంజలి అష్టాంగ ప్రక్రియలో ధారణ ధ్యాన సమాధి అని చెప్పని అంటారు. కాబట్టి ఆ యొక్క మనస్సుని శ్వాస మీద పెట్టడాన్ని ధ్యానము అన్నారు. ఆ మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయిన స్థితి అది యోగ సమాధి అవుతుందన్నమాట. అనగా మనస్సుని శ్వాస మీద పెట్టినట్లయితే ఏమవుతుంది? అప్పుడు మనసులో ఏ సంకల్పాలు లేవు కాబట్టి నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది, శుద్ధమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనస్సు శ్వాసతో ఆ యొక్క మరి పూర్తి అంకితం అయిపోయినప్పుడు ఆ శ్వాస మనస్సు ఆగటం కారణముగా ఆ మనస్సుతో పాటు శ్వాస కూడా ఆగిపోతుంది. ఎక్కడైతే శ్వాస ఆగిందో అది ఆత్మ యొక్క స్థితి, ఆత్మానుభవం. కనుక ఆత్మ నుండి శ్వాస పుట్టి బయటకు వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఆ శ్వాస ఆగిందో ఏమవుతున్నప్పుడు బ్రహ్మంలో మనం చేరిపోతాం. అది సాధారణంగా ఈ మనస్సు ఏం చేస్తుంది వ్యవహారాలలో అంటే స్థూల దేహంతో సంబంధం పడ్డప్పుడు, ఇంద్రియాలతో సంబంధం పడ్డప్పుడు ఈ శబ్దాది విషయాలలో మమేకమై దాంట్లో మునిగిపోతుంది. ఒకవేళ శబ్దాది విషయాలు ఇంద్రియాల సంబంధం లేకపోయిందా అని చెప్పనంటే ఆ మనస్సు వాసనలతో మమేకమైపోతుంది. ఆ వాసనలతో ఉన్నదా అంటే అది స్వప్నం అని చెప్పని మనం అంటాం. ఇక ఆ మనస్సు వాసనల యొక్క సంబంధం కూడా లేకుండా పోయిందా అంటే అజ్ఞానంతో సంబంధం పడుతుంది. అజ్ఞానంతో సంబంధం పడితే ఏమంటాం? దాన్ని సుషుప్తి అవస్థ అని చెప్పని అన్నాం. ఈ మూడింటితో నిరంతరంగా దానికి ఉన్నటువంటి సంబంధం, అనుబంధం విడదీయరాని అనుబంధం అయిపోయింది మనస్సుకి. ఉంటే ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలన్నా ఆస్వాదిస్తుంది, లేదా వాసనలతో సంబంధం పడి ఆలోచనలన్నా చేసి స్వప్న లోకాలని నిర్మాణం చేసుకుంటుంది. అది ఇది కాకపోతే అజ్ఞానంలో ఒక మునకేస్తుంది, దాన్ని సుషుప్తి అని చెప్పని అన్నాం. కాబట్టి ప్రకారముగా ఈ మనస్సు అనేది ఏటితో సంబంధం పడితే తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లనే పొందే విధానం ఏర్పడుతుంది. ఇంద్రియాలతో సంబంధం పడ్డప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలకు విషయాలు అనుసంధానం కలిగి ఉన్నాయి కాబట్టి ఆ విషయాలని ఆస్వాదించే విధానం ఏర్పడుతుంది. లేదు సంస్కారములతో సంబంధం పడిందా అంటే ఆ సంస్కారాలను బట్టి అవి ఒక కొత్త లోకాన్ని, స్వప్న లోకాన్ని ఆవిర్భావం చేయించి అక్కడ మనస్సుని ఆ లోకంలో వ్యవహరింపజేసే విధానంగా వస్తుంది. అది అజ్ఞానంతో సంబంధం పడ్డట్లయితే ఆ తెలియంతనం అనేది వస్తుంది. అందుచేత దేనికి ఉండేటువంటి విధాన ప్రాప్తి దానికి ఉన్నాయి. ఇంద్రియాలతో ఏవి సంబంధం పడి ఉన్నాయో అవి ప్రాప్తిస్తాయి. ఏది? భౌతిక ప్రపంచం. సంస్కారములతో ఏది ప్రాప్తమై ఉన్నదో ఆ సంస్కారాలను ఆశ్రయించినప్పుడు అది ప్రాప్తిస్తుంది, అనగా స్వప్నలోకం ప్రాప్తిస్తుంది. అదే మూలా విద్య అజ్ఞానంతో సంబంధం పడితే ఏమవుతుంది? తెలియంతనం అనేది ప్రాప్తిస్తుంది. దాన్ని బట్టి తెలియంతనమును ప్రాప్తింపజేసుకోవాలంటే అజ్ఞానం యొక్క సంబంధాన్ని పెంచుకోవాలి. ఈ నానా విధాయకాలై ఉన్నటువంటి యొక్క స్వప్న లోకాలను విహరించే ఉద్దేశం ఉన్నట్లయితేనేమో సంస్కారాలని ఆశ్రయించాలి. లేదా భౌతికములో ఉన్నటువంటి శబ్దాది విషయాలని అనుబంధం పెంచుకోవాలని చెప్పి అన్నట్లయితే, ఆస్వాదించే ఉద్దేశం ఉన్నట్లయితే ఇంద్రియాలను ఆశ్రయించాలి. లేదా పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే దేన్ని ఆశ్రయించాలి చెప్పండి? ఇప్పుడు దేన్ని ఆశ్రయించాలి? హంసను ఆశ్రయించాలి. కాబట్టి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము హంసతో సంబంధం పడి ఉన్నది. వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విషయాలు ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నాయి.
కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క స్వప్నలోకాలు వాసనలతో సంబంధపడి ఉన్నాయి. తెలియంతనము అనేటువంటిది అజ్ఞానముతో సంబంధం పడి ఉన్నది. కనుక తెలియంతనమును పొందే ఉద్దేశం ఉంటే అజ్ఞానాన్ని ఆశ్రయించాల్సిందే. స్వప్నలోకాలలో వ్యవహరించే ఉద్దేశం ఉంటే సంస్కారాలను ఆశ్రయించాల్సిందే. ఈ భౌతిక ప్రపంచంలో సంచారం చేసే ఉద్దేశం ఉంటే ఇంద్రియాలను ఆశ్రయించాల్సిందే. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును చేరే ఉద్దేశం ఉన్నట్లయితే హంసను ఆశ్రయించాల్సిందే. వీటిలో మీకేం కావాలి? ఏవి కావాలి? విషయాలు కావాలా? ఇంద్రియాలను పట్టుకో. స్వప్నలోకాలు కావాలా? వాసనలను పట్టుకో. తెలియంతనం రావాలా? అజ్ఞానాన్ని పట్టుకో. బ్రహ్మైక సిద్ధిని పొందాలా? హంసను ఆశ్రయించు. కనుక ఈ హంసను ఆశ్రయించేటువంటి మార్గ విధానం లోకంలో ఎవడు చేయడు సాధారణంగా. అది మహాత్ముల దగ్గర ఉండి కొంతకాలం విషయాన్ని అవగాహన చేసుకుని దాని విధాయకాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకొని ఉన్నటువంటి వారు మాత్రమే హంస అనే దాని జోలికి పోయే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళని యోగులు అన్నాం, పరమహంసలు అని చెప్పి అన్నాం. సాధారణంగా లోకంలో ఉన్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి జన సముదాయం అంతా కూడా ఏటి యొక్క ఆశ్రయంలో ఉన్నాయి అని మనం చెప్పుకున్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఇంద్రియాల ఆశ్రయంలోనన్నా ప్రపంచాన్ని, శబ్దాది విషయాలని, ఏమి సంస్కారముల యొక్క ఆశ్రయం ద్వారానన్నా స్వప్నలోకాలని, అజ్ఞానం యొక్క ఆశ్రయం ద్వారా అన్కాన్షియస్ అనగా తెలియంతనాన్ని, ఈ మూడింటితోనే మనం ఉన్నాం. పుట్టింది మొదలు ఇంతవరకు నాకు మీకు 40 ఏండ్లు అయిందో, 50 ఏండ్లు అయిందో, 60, 70 ఏండ్లు అయిందో, 90 ఏండ్లు అయిందో, ఇంతకాలంగా మీరు చేస్తున్నది ఏమిటి అని చెప్పనంటే ఈ మూడే. ఉంటే ఇంద్రియాలతో ఉంటావు, లోకంలో సంచారం చేస్తూ ఉంటావు, లేదా వాసనలతో ఉంటావు, స్వప్న లోకాలలో తిరుగుతూ ఉంటావు. అది కాకపోతే అజ్ఞానంతో సంబంధం పడతావు, తెలియంతనంలో ఉంటావు. ఈ మూడు ఇంతకాలం నువ్వు దేహం ధరించింది మొదలు ఈనాటి వరకు నువ్వు చేసిన పని, నేను అందరూ చేసిన పని ఇంతే. అది అందుచేత పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మం, ఆ బ్రహ్మం అనేది ఏమిటి? హంస అనే దాంతో అది సంబంధం కలిగి ఉన్నది. అందువల్లే మహాత్ములు హంస యొక్క ఆశ్రయం పొందమని చెప్పి చెప్పటం. బ్రహ్మేంద్ర స్వాములైన, సదాశివ బ్రహ్మేంద్ర స్వాములైన, వేమన యోగైన, రమణ భగవానులైన అందరూ, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, భగవద్గీత, అన్ని గ్రంథాలు, అందరు మహాత్ములు చెప్పేదంతా చెప్పే మాట ఈ శ్వాసను ఆశ్రయించు, హంసను ఆశ్రయించు అని చెప్పని. ఆడిడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో నిండుట యోగము యోగమురా సోహమురా నాసికమందున నడపర యోగము వీనులయందున వినరా నాదము కన్నులయందున కనరా బ్రహ్మము ఆడిడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. బ్రహ్మేంద్ర స్వాముల వారు అంత అద్భుతంగా ఆయన చెప్పుకొస్తాడు హంస యొక్క విషయాలను గురించి. అందువల్ల మనకు ఇప్పుడు ఏది కావాలి అది గమనించుకోండి, మీ ఇష్టం. పరమాత్మ అన్నాడు గీతలో, యథా ఇచ్చేసి తదా కురు. అయ్యా నేను చెప్పాల్సిన విషయం మొత్తం చెప్పుకొచ్చా. యథా ఇచ్చేసి తదా కురు. నీకు ఏది ఇష్టమై ఉంటుందో నువ్వు దాన్ని అనుసరించి పొందవచ్చు. నీకు అన్నీ చెప్పుకొచ్చా.
ఈ బండి ఎక్కావా వైజాగ్ పోతావు, ఈ బండి ఎక్కావా చెన్నై పోతావు, ఈ బండి ఎక్కావా ఢిల్లీ పోతావు, ఈ బండి ఎక్కావా హైదరాబాద్ పోతావు, ఏడో పోవాలి నువ్వు. కనుక నీ ఇష్టం అన్నట్లుగా పరమాత్మ భగవద్గీతలో ఇవి చేసావా స్వర్గానికి పోతావు, ఇవి చేసావా నరకానికి పోతావు, ఇవి చేసావా భవబంధాల్లో పడతావు, ఇవి చేసావా హీన యోనుల్లో పడతావు, అనగా పశుపక్షాది యోనుల్లో పడతావు. ఆసురీం యోనిం నాపన్న మూఢా జన్మని 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 ఆ శ్లోకంలో చెప్పిన మాట. త్రయీ విద్యామాం సోమపాహ పోతపాపాహ కనుక స్వర్గం ఆ యొక్క స్వర్గానికి పోయే విధానముగా ఆ మార్గాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఇక పాప విధానముగా జీవించాను నరకానికి పోయే విధానం ఏర్పడుతుంది వాడు. అందుచేత అనేక మార్గాలు చెప్పబడి ఉన్నాయి. నీ ఇష్టం. నరకానికి పోయి యముని దర్శించుకొని అటు సత్కారాలు సన్మానాలు 2 పూట్ల 3 పూట్ల చక్కగా అవన్నీ పొందే ఉద్దేశం ఉంటే కూడా దానికి మార్గాలు ఉన్నాయి. ఇతరులను వేధించడము బాధించడము హింసించడము పీడించడము ఉన్నాయి కదా ఎన్ని కార్యక్రమాలు. ఇవన్నీ లోకంలో చేసేవాళ్ళు అధిక శాతంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వచ్చే ఫలితాలు వాళ్ళకు వస్తాయి. ఆ తర్వాత యమధర్మరాజు గారు వారికి 2 పూట్ల 3 పూట్ల 2 షిఫ్ట్లో 3 షిఫ్ట్లో పెట్టి చక్కగా సత్కారాలు సన్మానాలు అనేటువంటి ఆయనకు సగౌరవంగా అందేట్లుగా ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అది తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అడగబోయే వాళ్ళు ఉన్నారు. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష భోగులాం భోగైశ్వర్య గతిం ప్రతి అని చెప్పిన ఆ విధంగా ఉత్తమ లోకాలకు పోయే విధానాలు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. లేదా జన్మరాహిత్యం చేసుకుని ఈ జన్మలొద్దు ఈ బతుకులొద్దు ఈ నరకాలు వద్దు మళ్ళీ పుట్టడాలు వద్దు తల్లి గర్భంలో పడటము నరకాలు అనుభవించడము పుట్టిన తర్వాత ఆ బాధలు ఈ దుఃఖాలు ఇవన్నీ ఇంతవరకు చాలు. ఇంతకాలముగా ఏదో లోకాలు చూసా రాజ్యాలు వేలే అనేక దేశాలలో జన్మించా. ఒక దేశమే కాదుక అనేక రాష్ట్రాల్లో అనేక దేశాలలో అమెరికాలో ఎన్నిసార్లు పుట్టావో రష్యాలో ఎన్నిసార్లు పుట్టావో ఈ భూగడ్డ మీద 200 పైగా దేశాలు ఉన్నాయని చెప్పి అంటారు. నాకేం తెలియదు. కనుక ఆ దేశాలలో దాదాపుగా రౌండ్ వేయటం అయ్యింది. రౌండ్ ఏముంది మన అనాదిగా వస్తున్న జీవుడు కాబట్టి ఎన్ని రౌండ్లు చేశాడో. యోగ వాసిష్టంలో చెప్పే మాట ఈ ఒక్క లోకమే కాదయ్యా ఈ యొక్క అనంత విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి అనే మాట యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవాన్లు వారు బోధిస్తూ ఉన్నారు. కనుక ఈ భూగడ్డ మీద ఉన్నటువంటి యొక్క 190 దేశాలు ఇవే కాకుండా ఇంకా విశ్వ గర్భాలలో ఇంకెన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలలో ఎన్నిసార్లు అక్కడ పుట్టామో ఇక్కడికి వచ్చామో అది అంతా కాలమానమై ఉన్నట్టు విధానము. కాబట్టి ఇదంతా నాకు వద్దిక జన్మలొద్దు ఈ పరంపరల వద్దు అనే విధానముగా భావించి మోక్షం యొక్క ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. వాళ్ళకి ఏమిటయ్యా అంటే జ్ఞానం. మోక్షం కావాలా జ్ఞానం, స్వర్గలోకం ఉత్తమ దేహాలు కావాలా పుణ్యం, లేదు నరకలోకంలో సన్మాన సత్కారాలు పశువుగా పక్షిగా క్రిమిగా కీటకాలుగా దోమలుగా చీమలుగా పుట్టి అందరు పీకు తినే ఉద్దేశం ఉంటేనేమో పాపాలు అనేక రకాలుగా ఉన్నాయి. యథా ఇచ్చేసి తదా కురు. అందుచేత పెద్దలు చెప్పేటువంటి యొక్క మార్గాలు ఇట్లా ఉంటాయి. అందుచేత జీవితంలో ఏం చేస్తున్నాం ప్రస్తుతం అని చెప్పానంటే ఇంద్రియాల యొక్క సంబంధంతో భౌతికమై ఉన్నటువంటి యొక్క విషయ ప్రపంచాన్ని అవలోకనం చేస్తూ ఉన్నాం. సంస్కారముల యొక్క ఆశ్రయంలో కల్పనా సంబంధమైన స్వప్న లోకాలను వీక్షిస్తూ ఉన్నాం. అజ్ఞానం యొక్క ఆశ్రయం ద్వారా తెలియనితనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ 3 అందరూ లోకంలో చేస్తున్నటువంటి విధానమే 4వదిగా చెప్పేటువంటి యొక్క హంస యొక్క ఆశ్రయము. ఈ హంస యొక్క ఆశ్రయంగా కలిగి ఉన్నటువంటి వారు పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును అవలోకన చేస్తారు. కనుక బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందే ఉద్దేశం ఉంటే బ్రహ్మములో లయమైపోయేటువంటి ఉద్దేశం ఉంటే హంసను ఆశ్రయించు. భౌతిక ప్రపంచాన్ని ఆశ్రయించే ఉద్దేశం ఉంటే ఇంద్రియాలను ఆశ్రయించు. స్వప్న లోకాలను వీక్షించే ఉద్దేశం ఉంటే సంస్కారాలను ఆశ్రయించు. లేదా తెలియనితనాన్ని పొందే ఉద్దేశం ఉంటే అజ్ఞానాన్ని ఆశ్రయించు. బ్రహ్మములో చేరిపోయే ఉద్దేశం ఉంటే హంసను ఆశ్రయించు. సరే, ఇప్పుడు 10 సార్లు చెప్పుకున్నాం. చెప్పిన లాభం ధర్మం కాదు కాబట్టి
అందుచేత ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, నా యొక్క ఉనికిని, నా యొక్క స్వరూప విధానాన్ని నువ్వు పొందే ఉద్దేశం ఉన్నట్లయితే నువ్వు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయటం అంటే ఉదయం పూట అట్లాగా లాంఛనప్రాయంగా అరగంట పావుగంట పెట్టుకుని కళ్ళు మూసి కూసుని అరగంటలో కూడా లోకాభిరామాయణం పెట్టుకుని అడప అక్కడక్కడ 1 నిమిషం 1/2 నిమిషం ఆ ధ్యానంలో శాసన గమనిస్తూ ఉండే విధానం పెట్టుకుంటే కాదు. ఏం చేయాలి స్వామి? తైలధారాం ఇవ అచ్ఛన్నం, తైలధారా ఇవ అచ్ఛన్నం. తెంపు లేకుండా నిరంతరంగా చేయాలి. చేస్తేనే సిద్ధించే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు డాక్టర్ కావాలని చెప్పారంటే ఎన్ని రోజులు అవుతామండి మనం? ఇప్పుడు డాక్టర్ కావాలి, 10 మందికి వైద్యం అందించాలి, 10 మందిని మనం రక్షించాలి, బతికించాలి. మంచి విధానంగా వైద్యో నారాయణ హరి అని చెప్తూ ఉంటారు, నారాయణుగా పోలుస్తారన్నమాట. ఇప్పుడు డాక్టర్ కావాలని చెప్పి అనుకున్నావు, ఎన్ని రోజులు అవుతావు? 1 రోజులు అవుతావా? 2 నెలల్లో అయ్యే అవకాశం ఉంటుందా? మనం సంవత్సరం కాలం కృషి చేస్తే డాక్టర్ అవుతామా? ఎంతకాలం చేయాలి? చిన్నప్పటి నుంచి బాగా పాటుపడాల్సిందే. ఎప్పుడు చదవాలి వాడు? ఉదయం పూట చదవాలా, మధ్యాహ్నం చదవాలా, సాయంత్రం చదవాలా? వాడు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకునే పుస్తకాలు ముందేసుకుంటాడు. చెట్టుగాడో పుట్టగాడో ఇంటిగాడో ఎక్కడో సాట పుస్తకాలు ముందేసుకుని చదువుతూ ఉంటాడు. చదివి 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 ఆ విధంగా ఎగ్జామ్స్ రాసి 1 రోజు 2 రోజుల లెక్క రేసింది మొదలు మరి 20 సంవత్సరాల వరకు 23 సంవత్సరాలు బాగా కష్టపడి చదివితే తప్ప డాక్టర్ అయ్యే అవకాశం లేదు. కలెక్టర్ అన్నా కావాలన్నా ఆ కృషి చేయాల్సిందే, డాక్టర్ కావాలన్నా ఆ కృషి చేయాల్సిందే. మరి లోకంలో భౌతికంగా ఉన్నటువంటి యొక్క వీటికి నిరంతరముగా చిన్నప్పటి నుంచే LKG నుంచి ఆరంభం చేసిన వాడు 25 ఏండ్ల దాకా 23 ఏండ్ల దాకా కష్టపడి అహర్నిశలు కృషి చేసిన విధానంగా కదా డాక్టర్ అయ్యే విధానము, కలెక్టర్ అయ్యే విధానము. మరి బ్రహ్మజ్ఞానివి కావాలంటే ఎట్లా అవుతావు చెప్పండి? ఇది స్వామి చెబుతున్నమాట. ఎట్లయితే విద్యార్థి ఆ కష్టం పడ్డాడు జీవితంలో, నీవు కూడా బ్రహ్మము యొక్క పదవి పొందాలంటే, బ్రాహ్మి అనుభవాన్ని పొందాలని చెప్పనంటే తైలధారాం యవ అచ్ఛన్నం, తెంపు లేకుండగా నువ్వు ధ్యానమే చేస్తావో జపమే చేస్తావాడు. దాంట్లో ఉండాలి. నిత్య జీవితంలో జపానుష్ఠానం, నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం నిరంతరంగా చేసిన దానివల్ల లభ్యమవుతుందే కానీ ఊరికే 4 పూట్ల చేసేసి రాలేదని చెప్పినట్టు వచ్చే విధానం కాదు. అది సర్కస్లో చూడండి, ఓ సింహం ఎట్లా చెబితే అట్లా చేస్తుంది. అక్కడ రింగులోకి దూకుతుంది. ఆ రింగు కూడా అగ్నితో మండుతూ ఉంటుంది. అగ్నితో మండుతున్నటువంటి రింగులో నుంచి ఆ సింహం దూకుతుంది కదా. ఒక మృగం మానవుడు చెప్పినట్లుగా అగ్నితో మండుతున్నటువంటి ఆ రింగులో నుంచి ఆ సింహం దూకిందంటే ఒక్క పూటతో చెబితే వచ్చిందా? ఒక్క పూటతో చెప్తే అది దూకేస్తుంది. అట్లాగా నువ్వు చెప్పి చూడు ఒకసారి, ఆ రింగు పట్టుకో, దూకమని దూకుతుందేమో. మరి ఆ మృగము ఆ విధంగా వాడు చెప్పినట్లుగా సర్కస్లో ఆ రింగులో దూకుతుందంటే ఎంతకాలంగా ప్రాక్టీస్ దానికి ఇవ్వగా ఆ పని చేసింది. నిరంతర ప్రయాణం కనుక నీకు మోక్షం పట్ల అపేక్ష ఉన్నట్లయితే నీ యొక్క సాధన కూడా ఇలా సాగాలి అని స్వామివారు చెప్పేటువంటి మాట. తైలధారాం ఇవ అచ్ఛన్నం అని చెప్పి అన్నారు. దీర్ఘగంట నినాదవతో, దీర్ఘగంట నాదం. ఇంకోటి చెప్పొచ్చారు ఎక్కడ, ఒక ఉదాహరణ ఇది, ఇంకో ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. ఎట్లా ఉండాలయ్యా సాధన అంటే ఘంటానాదం. గంట కొట్టామనుకోండి, ఆ నాదం ఎట్లా వస్తుంది? జుమ్, కంటిన్యూగా పోతుంది అన్నమాట. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. కంచు మ్రోగిన, కంచుతో ఆ కంచు కొట్టినప్పుడు ఆ శబ్దం అట్లాగే తెంపు లేకుండా నడుస్తున్నట్లుగా నీ సాధన కూడా ఆ విధంగా ఉండగలగాలి. నీకు నిజమైనటువంటి భక్తి ఉంటే
నువ్వు ఈ జన్మలోనే తరించేటువంటి ఉద్దేశం ఉంటే, బ్రహ్మానుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే నీ సాధన నిత్య జీవితంలో ఒక అనుష్ఠానముగా నడవాలి. నీతో పాటు గమనం కావాలి. నడుస్తూ ఉంటే నీతో పాటే మరి మంత్రమన్నా ఉండాలి, లేక హంస యొక్క ఉనికన్నా ఉండాలి. నడుస్తూ ఉన్నావా, మంత్రం పెట్టుకో. ఆగావా, శ్వాసను పట్టుకో. గమనం చేస్తూ ఉన్నావా, మంత్రం పెట్టుకో. ఏమి ఆగి ఉన్నావా, కూర్చొని ఉన్నావా, ధ్యానం పెట్టుకో. గమనం చేస్తూ ధ్యానం చేసే అవకాశం ఉండదు. చేసేవాళ్ళు ఉన్నారు యోగులు, అది అభ్యాస బలం మీద వచ్చే విధానము. కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ. తత్వవేత్తలు నడుస్తూ ఉన్నా కూర్చున్నా బ్రహ్మవలోకనం బ్రహ్మమునందే దృష్టి పెడతారు. అది ఎంతో కాలం చేయగా అభ్యాసం వాళ్ళకు వచ్చిన విధానం కాబట్టి ప్రప్రథమంలో ఈ సాధన అనేది కూడా మరి దాన్ని మనం పెంపొందింప చేసుకోవటం అనేది చెప్పినట్లయితే ఆ మనస్సుని మనము హంసతోనన్నా జోడించాలి, లేదా మంత్రంతోనన్నా జోడించాలి. ఏమవుతుంది అప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని చెప్పానంటే అన్య ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. మనస్సు అనేది ఊరుకొని సావదు. ఎప్పుడు ఏదో ఒకటి తవ్వుతూ ఉంటుంది, తవ్వకాలు చేస్తూ ఉంటుంది, అవి ఇవి బయటికి లాగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో పోయి పూడిపోయినవన్నీ కూడా పెకలించి బయటికి లాగి ముందు పడేస్తూ ఉంటుంది. గతాన్నంతా ముందు పడేస్తూ ఉంటుంది. అది చేసే పని ఏమిటి? గతాలు తవ్వటమే. భవిష్యత్తు తెలియదు, ఏం జరగబోయేది తెలియదు. ప్రజెంటు వర్తమానం అంటావా, ప్రస్తుతం నడుస్తూ ఉంది, దాని మీద అది ఉండదు. ఏం చేస్తుందని చెప్పినంటే గతానికి పోతుంది. అది ఇది మొత్తం కూడా లాక్కొస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సుని ఈ గతాల నుంచి విడదీయాలి. మనస్సుని ఆ గతంలోకి పోకుండా విడదీయాలని చెప్పానంటే దానికి మరొక పని నువ్వు పెట్టు. ఏమిటా పని అంటే భగవన్నామం పెట్టు. ఆ పని చేయదు. ఈ పని పెట్టావనుకో ఆ పని చేయదేక. కాబట్టి నినాదవతో ఘంటానాదంలాగా నిరంతరముగా నీ యొక్క విధానం ఉండాలని చెప్పి అన్నప్పుడు, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, వెహికల్ మీద పోతున్నప్పుడు, ఇతర పోతున్నప్పుడు శ్వాసను గమనించే అవకాశం ఉండదు. కాబట్టి ఆ సందర్భాలలో జపం చేయి. తీరిగ్గా కూర్చున్నప్పుడు అప్పుడు ధ్యానం చేయి. మనస్సుని శ్వాసతో జోడించి ధ్యానం చేసినట్లయితే ఆ మనస్సు ఏమవుతుంది? ఇతర సందర్భాలలో జపం ద్వారా ఇతర ఆలోచనలు రాకుండా అరికట్టాం కాబట్టి ఆ మనస్సు నీకు ధ్యానంలోకి సులభముగా వెళ్ళిపోయే అవకాశం నీకు ఏర్పడుతుంది. కనుక మరి ఈ యొక్క నిత్య జీవన విధానంలోనే నీ సాధన అనే దానిని కూడా జతపరిచి కొనసాగాలని చెప్పి ఉద్దేశంతో తైలధారాం ఇవ అచ్ఛిన్నం దీర్ఘ గంట నినాదవతో ఘంటానాదం లాగానే సాధన. స్వామి ఇక్కడ రెండు చెప్పుడు ఉదాహరణలో, ఒకటి నూనె తెంపు లేకుండాట్లుగా గంట కొట్టినప్పుడు ఆ నాదం ఎట్లా తరంగాలుగా పోతూ ఉంటుందో ఆ విధంగా నీ యొక్క ధ్యానం నిత్య జీవితంలో నీతో పాటే గమనం చేయాలి. అడుగడ్గునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుతమేద చేర్చువాని. భాగవతం. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. అడుగడుగునకు అడుగు తీసావు, అడుగేసావు, పడతా ఉంటాయి. నీ మనస్సులో మాత్రం ఏముండాలని చెప్పానంటే ఆ నామం ఉండాలి. కూర్చున్నావా ధ్యానం, నడుస్తూ ఉన్నావా జపం. వేరే ఆలోచనే మనస్సుకు ఇవ్వకూడదు. ఏదైనా అవసరం పడితే ఆలోచనలు చెయ్యి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇక దానికి ఆలోచనలు చేసే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక సాధకులై ఉన్నటువంటి వారు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఊరికే లాంఛనప్రాయంగా చేసే లాభం లేదు. ఊరికే చేసామంటే చేసాం. కూర్చున్నావా ధ్యానం, కూర్చున్నా. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నా, అమ్మాయి ఇప్పటికి అయిపోయింది. స్వామి దగ్గర ఏదో శాస్త్రాన్ని తీసుకున్నా కాబట్టి
ఈ పూటకి ఏదో పూర్తి చేసేసా, రేపు కదా అప్పుడు చూద్దాం. ఈ లాంఛనాలతో ఏం కుదిరే విధానాలు కావు. స్వామి చెబుతున్నాడు, తైలధారాం ఇవ అచ్ఛిన్నం దీర్ఘ ఘంట నినాదవత్తు అని సాధనాంశము పై పాదంలో చెప్పి కింద పాదంలో చాలా చాలా గొప్ప భావాన్ని అక్కడ స్వామి చెబుతూ ఉన్నారు. అవాచ్యం ప్రణవస్యార్థం యస్తం వేద సవేదవితో అవాచ్యం ప్రణవస్యార్థం. ఆ బ్రహ్మం అనేటువంటిది ఏ యొక్క సాధన అనుష్ఠానం ద్వారా, సాధన అనుష్ఠానము ద్వారా యోగ సమాధి ఎందు ఏ బ్రహ్మం పొందబడుతూ ఉన్నదో అదేమిటయ్యా అని చెప్పానంటే అవాచ్యం ప్రణవస్య అర్థం. అది శక్తి వృత్తికి విషయం కాదు, అది లక్షణ వృత్తికి మాత్రమే విషయం అయ్యేది కాబట్టి ప్రణవస్య అర్థం అని చెప్పి అన్నారు. అవాచ్యం, అవాచ్యం అంటే శబ్దాదులు. ఈ శబ్దాదులతో నీకు అది తెలియబడేది కాదు. నచక్షుర గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్మో అని మనకి కేనోపనిషత్తు చెబుతూ ఉన్నది. నచక్షుర గచ్చతి, ఆ చక్షురేంద్రియం అక్కడ పోలేదు. నవాక్కు గచ్చతి, ఆ వాక్కు బ్రహ్మము వద్దకు పోలేదు అని చెప్పి అన్నాడు. కాబట్టి అవగాహన కావటం వరకు మాత్రమే శబ్దాలు ఉపయోగపడతాయి. ఆ శబ్దం అనేది బ్రహ్మమును పొందింపజేయలేదు, బ్రహ్మమును అవగాహన చేస్తుంది. భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వివేక చూడమని మహావాక్య దర్పణం వేద పంచదశి నైష్కర్మ్య సిద్ధి విచార సాగరం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయి గ్రంథాదులన్నీ కూడా ఇవి బ్రహ్మమును అవగాహన చేస్తాయి, అనుభవానికి తెచ్చిపెట్టవు. నా బహునా శృతేనా అందుకేనోపనిష కఠోపనిషత్తు నమేధయ నా బహునా శృతేనా. మేధస్సు పెంచుకోవటం వల్ల, బహునా శృతేన వినటం వల్ల అది లభ్యం కాదని చెప్పి అంటాడు కఠోపనిషత్తులో. అవాచ్యం కాబట్టి వాచ్యములు, ఈ వాక్కులన్నీ కూడా ఎంతవరకు అని చెప్పానంటే ఒక పదార్థం యొక్క విశ్లేషణ, పదార్థం అవగాహన చేసే అంతవరకే పదాలు ఉపయోగపడతాయి. కాబట్టి అవాచ్యం శబ్దములకు తెలియబడదు. ప్రణవస్య అర్థం, ప్రణవస్య అర్థం, ప్రణవం అంటే ఓంకారం. కాబట్టి ప్రణవస్య ప్రణవము యొక్క శిష్యభక్తి ఏకవచనం, ప్రణవస్య ప్రణవము యొక్క అర్థం విషయం. అది ఒక పదము అనేది వాడినప్పుడు ఆ పద సంబంధమై ఉన్న అర్థం ఉంటుంది. పదం వాడామనుకోండి, ఆ పదానికి అర్థం ఉంటుంది. గడియారం అన్న పదం వాడావనుకో, దానికి ఒక వస్తువు కనబడుతుంది ఎమ్మటే, ఆ వైపు చూస్తావు. సెల్ ఫోను అన్నప్పుడు ఆ మాటను పట్టి నువ్వు దాని వంక చూస్తావు. అక్కడ ఏ వస్తువు అయితే ఉంటుందో ఆ వస్తువుని తెలియజేసేది ఆ పదం. పుస్తకం అన్నప్పుడు ఆ పదం ఏం చేస్తుంది, అక్కడ వస్తువుని తెలియజేస్తుంది. పుస్తకం అనే పదానికి అక్కడ ఉన్న పదార్థం అర్థం. పెన్ను అన్న పదానికి అక్కడ ఉన్నటువంటి యొక్క వస్తువు అర్థం. ఆ పదం వాడినప్పుడు మనకేమవుతుంది, ఆ యొక్క వస్తువు వంకే చూస్తాం. సెల్ అనే పదం వాడినప్పుడు మనం ఆ వస్తువు వంకే చూస్తాం. గడియారం అనే పదం వాడినప్పుడు మనం ఆ వస్తువు వంకే చూస్తాం. కాబట్టి ఆ పదం ఆ వస్తువుని తెలియజేసేదిగా ఉన్నది. కాబట్టి పదము పద సంబంధ అర్థం, ఇది లోక వ్యవహారంలో మనం ఎన్ని చూస్తూ ఉన్నాం. నమో నారాయణాయ అన్నాం అనుకోండి, వైకుంఠం వైపు పోతాం మనం. నమశివాయ అన్నాం అనుకోండి, కైలాసం వైపు చూస్తాం. బ్రహ్మదేవాయ అన్నాం అనుకోండి, కైలాసం సత్యలోకం వైపు చూస్తాం. దేవేంద్రాయ అని చెప్పి అన్నాం అనుకోండి, అది ఇంద్రలోకం వైపు చూస్తాం. అనగా ఒక్కొక్క పదము ఒక్కొక్క రూపానికి ముడిపడి ఉందన్నమాట. ఆ పదం వాడినప్పుడు మనకు ఎమ్మటే పద సంబంధమై ఉన్న అర్థం గోచరిస్తుంది. నారాయణాయ అంటే నారాయణుడు, శివాయ అంటే శివుడు, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, జగన్మాత అంటే అమ్మవారు, లలిత అంటే లలితాదేవి, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి అంటే ఆ పదం వాడామంటే ఎమ్మటే అయ్యప్ప స్వామి కూర్చున్నట్లు దృశ్యం వచ్చేస్తుంది.
ఇది పదము, పద సంబంధ అర్థము అని చెప్పని అంటారు. మరి ఈ ప్రకారముగా లోకంలో అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి పదం ఉన్నది, విష్ణువుకి విష్ణు అనే పదం, బ్రహ్మకు బ్రహ్మ అనే పదము, శివునికి శివుడు అనే పదం ఉన్నది. మరి అట్లాగే మరి బ్రహ్మమునకు బ్రహ్మ ప్రతిపాదికమై ఉన్నటువంటి యొక్క పదం ఏమిది అంటే ఓంకారం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ, గీత. ఓం ఇతి ఏకాక్షరం, ఏకాక్షరమై ఉన్నటువంటిది బ్రహ్మ. కాబట్టి పారమార్థికమై, ఇంద్రియ అగోచరమై, నామరూపరహితమై, సర్వాధారమై, సచిదానందమై, చేతనాత్మికమై, ఆనందాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును సూచించేది ప్రణవం అన్నమాట. అందువల్ల ప్రణవస్య అర్థం, ఆ బ్రహ్మమునకు నామం ప్రణవం, విష్ణువుకు నామం నమో నారాయణాయ, శివునికి నామం నమ శివాయ, బ్రహ్మకు నామం బ్రహ్మదేవాయ, ఆంజనేయ స్వామికి నామం ఆంజనేయాయ నమః. ఎట్లయితే ఆయా దేవతా రూపాలకు ఆయా పేర్లు ఉన్నాయో అట్లా ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిది చేతనాత్మికమై ఉన్నటువంటి, ఆనందాత్మికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును సూచించేది ఏమిటని చెప్పనంటే ప్రణవం, ప్రణవస్య అర్థం అన్నారు. ప్రణవము యొక్క అర్థం కనుక ఈ ప్రణవము అనేది ఏమిటంటే ఓం ఇతి ఏకాక్షరం, ఏకాక్షరముగా ఉన్నటువంటిది ప్రణవం. ఓం అంటాం కదా, దాన్ని ఎట్లాగా రాస్తారు, ఇంకా అనేక భంగిమలుగా మనకి రాసే విధానం ఉంటుంది. అవన్నీ కాదు. ఓం అనేటువంటి ఏ ధ్వని అయితే ఉన్నదో ఆ ఓం అనే ధ్వనిలో 3.5 అక్షరాలు చేరున్నాయి. త్రిమాత్రం అర్ధమాత్రం చ ప్రణవస్య విశేషత. కాబట్టి ఓం అన్నప్పుడు ఆ ఉ ఆ ఉ మ ఈ 3 అన్నమాట. ఆ ఉ మ. కాబట్టి ఈ 3 అక్షరములు చేరి ఉన్నటువంటిది ఓం అని చెప్పని. అయితే ఈ 3 అక్షరములలో ఏమున్నాయి అని చెప్పనని, ఈ 3 అక్షరములలో సమస్తము చేరి ఉన్నాయి. ఈ లోకములో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా ఈ 3 అక్షరాల్లోనే చేరి ఉన్నాయి. సకల ప్రాణులు ఉన్నాయి. ఈ సకల ప్రాణులు కూడా ఏటితో సంబంధం పడి ఉన్నాయి? స్థూల దేహంతో, సూక్ష్మ దేహముతో, కారణ దేహంతో సంబంధం పడి ఉన్నాయి. ఉంటే స్థూల దేహంతో ఉండి జాగ్రత్త అనుభవం పొందుతూ ఉంటుంది, ఉంటే స్వప్నానుభవం సూక్ష్మ దేహంతో ఉండి స్వప్నానుభవం పొందుతూ ఉంటుంది, కారణ దేహంతో ఉండి సుషుప్త అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి స్థూల దేహంతో ఉండి జాగ్రత్త అనుభవాన్ని పొందేటప్పుడేమో అకారం, సూక్ష్మ దేహముతో ఉండి స్వప్నానుభవాన్ని పొందేటప్పుడేమో ఉకారం, కారణ దేహంతో ఉండి సుషుప్తానుభవాన్ని పొందేటప్పుడేమో మకారం అన్నమాట. కాబట్టి ఈ 3 మాత్రలలోనే సమస్త మానవుల వ్యవహారం అంతా ఉన్నది. ఈ యొక్క విశ్వములో ఎన్ని కోట్ల జీవ సముదాయం ఉన్నదో ఇవన్నీ కూడా ఓంకారముగు అకారములో, ఉకారములో, మకారములో ఈ 3 యందు మాత్రమే తన వ్యవహారం అంతా ఉన్నది. అకారం విష్ణువు, ఉకారం బ్రహ్మ, మకారం రుద్రుడు. ఇట్లా చూసినట్లయితే అకారం స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం, అకార ఉకార మకార, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ విధంగా లోకములో సకల జీవుల వ్యవహారం అంతా కూడా ఈ ఓంకారమునందే సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఓంకారము యొక్క మూల రూపం ఏమిటని చెప్పనంటే అర్ధమాతృక చెప్పారు. త్రిమాత్రం అర్ధమాత్రం చ ప్రణవస్య విశేషత. అర్ధమాత్ర 4వ మాత్ర అని చెప్పని. అందువల్లే మాండుక్యం కూడా చతుష్పాదం అని చెప్పని అన్నారు. 4 పాదములుగా చెప్తారు అక్కడ. మాండుక్యంలో వచ్చే మాటలు ఇవన్నీ కూడా 4 పాదములు. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ అని చెప్పారు. చతుష్పాత్ అంటే 4 పాదములు అని అర్థం. ఈ 4 పాదాలంటే మరి మళ్ళీ వేరే చోటకు బొమ్మకండి, అవన్నీ వచ్చేస్తాయి మళ్ళా. 4 పాదములంటే అకార పాదం, ఉకార పాదం, మకార పాదం, అర్ధమాతృక అనే పాదం.
ఎందుకు పాదం అని చెప్పని వాడారు పదాన్ని? పద్దల గతవు, గమనయుక్తమై ఉండేది కాబట్టి పాదం అన్నారు. గమనయుక్తమై ఉండేది కాబట్టి పాదం. పద్దల గతవు. ఇప్పుడు పాదాలతో ఏం చేస్తాం మనం? అడుగులేస్తాంగా, ముందుకు పోతూ ఉంటాంగా. అట్లా అకార పాదంలో ఉన్నాం. అకార పాదం నుంచి ఒకార పాదంలోకి అడుగు వేసాం. ఒకార పాదం నుంచి మకార పాదం అడుగు వేసాం. అంటే ఏమిటి అర్థం? జాగ్రత్త అవస్థలో నీవే స్వప్నావస్థలోకి వెళ్ళావు. స్వప్నావస్థలో నీవే సుషుప్త అవస్థలోకి వెళ్ళావు. సుషుప్త అవస్థలో నీవే జాగ్రత్త అవస్థలోకి వచ్చావు. ఇట్లా గమనయుక్తముగా ఉన్నావు, పద్దల గతవు. ఈ ప్రకారముగా ఈ 3 మాత్రల విధానాలలో 3 అవస్థలతో లోకంలో అందరూ కూడా సంచారం కలిగి ఉన్నారు. కానీ 4వ మాత్రగా చెప్తారు కదా, అర్ధమాత్ర, అది పాదం, 4వ పాదం. కాబట్టి ఆ పాదము మోక్ష మార్గమై ఉన్నటువంటిది అన్నమాట. ఈ 3 మాత్రలు ఈ వ్యావహారిక లోక వ్యవహారము కలిగి ఉన్నవి. 4వ మాత్రగా చెప్పేది అది తురీయ పాదం అన్నారు. అది మోక్ష మార్గానికి హేతువై ఉన్న విధానం. కాబట్టి అర్ధమాత్రలో ఎవరో కూడా ప్రవేశించరు. అర్ధమాత్రలో ప్రవేశించటము అని చెప్పనంటే ఎవరైతే హంసతో ఉంటారో, హంసతో ఉన్నటువంటి వారు 4వ మాత్ర అర్ధమాత్రలో ప్రవేశించిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క అర్ధమాత్ర ద్వారా బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ 3 మాత్రలతో లోక వ్యవహారాన్ని పొందే అవకాశం ఉంటుంది. సాకారంచ, నిరాకారంచ, సగుణంచ, నిర్గుణంచ. కాబట్టి సాకార బ్రహ్మమును పొందాలనుకున్నావా? ఈ 3 మాత్రలు. నిరాకార బ్రహ్మమును పొందే ఉద్దేశం ఉన్నదా? అర్ధమాత్ర ఒకటే. కాబట్టి మోక్ష మార్గం ఒకటే, 2, 3 లేవు. ఏకేహ కురునందన, గీత. ఏకేహ ఒకటే, కురునందన, మోక్ష మార్గం ఒకటే. కానీ లోక వ్యవహారంగా చేసుకోవాలంటే 3 మాత్రలు ఇక్కడ. అంటే సుషుప్త అనుభవాన్ని పొందాలా, ఒక మాత్ర. స్వప్నలోక అనుభవం పొందాలా, అదొక మాత్ర. జాగ్రత్త లోక అనుభవాన్ని పొందాలా, అదొక మాత్ర. బ్రహ్మానుభవాన్ని పొందాలా, అర్ధమాత్ర. కనుక ఇక్కడ 3 మాత్రలు. అకారం మాత్ర అన్నారు, ఒకారం మాత్ర అన్నారు. మాత్ర అంటే మీరు మింగే మాత్రలుగా అర్థం చేసుకోమాకండి. మాత్ర అంటే కాలమానమై ఉన్నటువంటి కొలతలు ఉన్నాయి. ఆ కొలతలను బట్టే మాత్ర అని చెప్పని అంటారు. ఆ అని పలకటం రస్వము, రస్వం మాత్ర. ఆ అని దీర్ఘం పలికావా, అది 2 మాత్రల కాలం అవుతుంది. ఐ అన్నావా, అది 3 మాత్రల కాలం అవుతుంది. అందుచేత ఆ, ఊ, మ ఈ ప్రకారముగా ఈ 3 కూడా ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే, నీకు జాగ్రత్త లోక అనుభవం కలగజేసేది అకార మాత్ర కలిగి ఉన్నది. స్వప్నలోక అనుభవాన్ని కలగజేసేది ఒకార మాత్ర ఉన్నది. సుషుప్తి యొక్క ఆస్వాదన కలిగజేసేది మకార మాత్ర ఉన్నది. కానీ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందింపజేసేదిగా అర్ధమాత్ర ఉన్నది. కనుక అర్ధమాత్ర వైపుకి ఎవరు పోరు. ఎంతవరకు కూడా అకార మాత్రతో ఉండి లోకానుభవము, ఒకార మాత్రతో ఉండి స్వప్నానుభవము, మకార మాత్రతో ఉండి సుషుప్తి అనుభవము. ఈ 3 ఎందే సంచారం చేసే వాళ్ళముగా ఉన్నామే కానీ 4వదిగా చెప్పేటువంటి అర్ధమాత్రిక మహాకారణం హంస యొక్క ఆశ్రయం, దాని జోలికి ఎవరో కూడా పోవటంలా. పోయారా వారిని యోగులు అని చెప్పని అంటారు. ఈ 3 మాత్రలతో మాత్రమే సంబంధం పడి ఉన్నారా, వారిని భోగులు అన్నారు. విషయ ప్రపంచంలో పోతే భోగ జీవన విధానము, హంస యొక్క ఆశ్రయం ద్వారా పోతే యోగ సంబంధ విధానం, అది బ్రహ్మం యొక్క ప్రతిపాదన అవుతుంది అక్కడ. కాబట్టి ఈ ప్రకారముగా ఈ యొక్క ప్రణవము ఓంకారము, ఆ ఓంకారము యొక్క విధానం ఏంటని చెప్పనంటే, నువ్వు వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క భౌతిక అనుభవాన్ని పొందాలన్నా అది ఉపకరణం కలిగి ఉన్నది. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాలని చెప్పనన్నా కూడా అది నీకు మార్గమై ఉన్నది. కాబట్టి 3 మాత్రలు అనేటువంటి ఏమో ఈ భౌతికానికి ముడిపడి ఉన్నాయి. ఒక అర్ధమాత్ర అనేది మాత్రమే అభౌతికమై ఉన్నటువంటి బ్రహ్మముతో జతపడి ఉన్నది.
కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము, ఈ మకార మాత్రతో సంబంధం పడి సుషుప్తి అనుభవము, ఉకార మాత్రతో సంబంధం పడి స్వప్నానుభవము, అకార మాత్రతో సంబంధం పడి జాగ్రత్త అనుభవము, ఈ ప్రకారముగా ఈ వైపుకి మనం పయనిస్తూ ఉన్నాం. అదే మహాత్ములైతే ఏం చేస్తారు, అర్ధమాత్రికతో సంబంధం పడతారు. అర్ధమాత్రక యగు మహాకారణముతో హంసతో సంబంధం పడ్డప్పుడు ఏమవుతున్నప్పుడు అది నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ నివృత్తి ప్రయాణం ఆరంభమయ్యిందా అని చెప్పనంటే ఈ అకారం ఉకారంలో లయమవుతుంది, ఉకారం మకారంలో లయమవుతుంది, మకారం అర్ధమాత్రకలో లయమవుతుంది. అర్ధమాత్రక యగు ఈ మహాకారణము బ్రహ్మమునందు చేర్చేస్తుంది. కాబట్టి ప్రణవస్య అర్థం, ప్రణవస్య బ్రహ్మము యొక్క అర్థం ఏమిటి? అర్థం అంటే బ్రహ్మం. చెప్పుకున్నాం కదా, నమశివాయ అన్నప్పుడు దాని యొక్క అర్థం కైలాసవాసి. నారాయణాయ అన్న పదం వాడినప్పుడు ఆ పదం యొక్క అర్థం వైకుంఠవాసి. బ్రహ్మదేవాయ అన్నప్పుడు పదము యొక్క అర్థం సత్యలోకవాసి. ఆంజనేయాయ అన్నప్పుడు దాని యొక్క పదము యొక్క అర్థం ఆంజనేయుడు. అట్లా ప్రణవము యొక్క అర్థం బ్రహ్మం. ఆ నామాలు ఆయా దేవతలను చేరుస్తాయి. ఎవరెవరు ఏ ఏ దేవతను ఆరాధన చేస్తారో ఆయా దేవతలనే పొందుతున్నారు అని గీత. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్చసి యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మత్యాజినోపి మాం. యాంతి దేవ వ్రతాదేవాన్, యాంతి పొందుతూ ఉన్నారు. వ్రతాదేవాన్ ఎవరు ఏ దేవతలని ఆరాధిస్తున్నారో ఆ ఆరాధనా విధానములో ఆయా దేవతలనే పొందుతున్నారు అనే మాట గీతలో చెప్పిన మాట. కాబట్టి ఎవరు ఏ నామాన్ని ఆశ్రయించి ఉంటారో ఆ నామం ద్వారా ఆ నామిని అనగా ఆ నామం సంబంధం యొక్క ఆ స్వరూప విధానంలోనే అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రణవస్య అర్థం, ప్రణవము యొక్క అర్థం ఏమిటని చెప్పినట్టే బ్రహ్మం. ఏమిటో ప్రణవము అంటే అకార ఉకార మకార అర్ధమాత్రక. ఎక్కడ ఉన్నాయి? అకార స్థూల దేహము, ఉకార సూక్ష్మదేహము, మకార కారణదేహము, అర్ధమాత్రక మహాకారణము. 4 ఉన్నాయి అక్కడ, 4 పాదాలు. సాత్మ చతుష్పాద అని చెప్పి మాండవ్యం, ఈ 4 పాదములు. కాబట్టి ఈ 4 పాదములలో చాలామంది 3 పాదముల వరకే వారి యొక్క ఆశ్రయం ఉన్నది. అకార పాదంతో జాగ్రత్త అవస్థ, ఉకార పాదంతో స్వప్నావస్థ, మకార పాదం సుషుప్తి అవస్థ. ఈ 3 అందరూ కూడా పొందుతున్నటువంటివి. అర్ధమాత్రక 4వ పాదాన్ని ఎవరో కూడా దాన్ని స్పృశించటం లేదు, దాని దగ్గరికి పోవటం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ బ్రహ్మము యొక్క అనుభవం కలిగే అవకాశం లేదు. ఏ మాత్రను ఆశ్రయించిన వారు ఆ మాత్ర సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత 3 మాత్రల కాలంగా 3 మాత్రలతో సంబంధం పడి ఉన్నటువంటి వారికి నామరూపాత్మికమై ఉన్నటువంటి సాకార బ్రహ్మం సిద్ధిస్తుంది. 4వ మాత్ర యుగ మహాకారణ హంస యొక్క మాత్ర ఆశ్రయించినప్పుడు నిరాకార ఇంద్రియ అగోచర నిరాకారమై ఉన్నటువంటి బ్రహ్మ ప్రాప్తిని పొందటం జరుగుతుంది. కనుక నీకు సాకార బ్రహ్మము కావాలా, నిరాకార బ్రహ్మము కావాలా నిశ్చయించుకో. సాకార బ్రహ్మము కావాల్సి వస్తే ఈ 3 మాత్రలే ఆశ్రయించాల్సి ఉంటుంది. నిరాకార బ్రహ్మమును ఆశ్రయించే ఉద్దేశం ఉన్నట్లయితే అర్ధమాత్రక మహాకారణాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ 3 మాత్రల కాలంతో ఈ లోక వ్యవహారం చేసేవాళ్ళు సాధారణంగా 100కి ఎంతో మంది ఉన్నారు.
కానీ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు 4వ మాత్రయుగం ఆ అర్ధమాత్రికను ఆశ్రయించటం కారణముగా వాళ్ళు ఏం చేస్తారని చెప్పానంటే అకారాన్ని ఒకారమునందు, ఒకారమును మకారమునందు, మకారమును అర్ధమాత్రక యందు లయింపజేసి అర్ధమాత్ర ద్వారా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఆశ్రయం ద్వారా వాళ్ళు లోన ఉన్నటువంటి నిరాకార బ్రహ్మమును పొందుతున్నారు. కాబట్టి ఆ నిరాకార బ్రహ్మ ప్రాప్తిని పొందింపజేసేటువంటి యొక్క అర్థం ఆ అర్థం బ్రహ్మము యొక్క అర్థమును పొందింపజేసేటువంటి యొక్క నామం ప్రణవము యొక్క మూలమగు అర్ధమాత్రక. ప్రణవస్య అర్థం బ్రహ్మం. ఈ ప్రణవము యొక్క అర్థం బ్రహ్మం అనగా యోగ సమాధి తురియము అన్నమాట. అది అర్ధమాత్రకు ఆశ్రయించినప్పుడే ఆ బ్రహ్మ ప్రాప్తి ఏర్పడుతుంది. కానీ అర్ధమాత్ర ఆశ్రయం లేకుండగా కేవలం మకారమును, ఉకారమును, అకారమును ఈ 3 మాత్రల కాలమే సంచారం చేసే వాళ్ళకి సాకార బ్రహ్మము, సగుణ బ్రహ్మము, విశ్వ బ్రహ్మము ఇది ప్రాప్తించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ప్రణవస్య అర్థం అర్ధమాత్రక. ఎందుకని చెప్పనంటే అకారం లేకపోతే ఒకారం ఉంటుంది, ఒకారం లేకపోతే మకారం ఉంటుంది, మకారం లేకపోయినా అర్ధమాత్రం ఉంటుంది. ఈ 3 లేకపోతే అర్ధమాత్రం ఉంటుంది. కానీ అర్ధమాత్ర లేకుండగా ఈ 3 ఉండే అవకాశాలు లేవు. గమనించండి. ఈ 3ంటికి మూలం అర్ధమాత్ర మహాకారణం. అందుచేత జాగ్రత్త అవస్థ పోయిందా అకార మాత్ర లేదు, స్వప్నావస్థ పోయిందా ఒకార మాత్ర లేదు, సుషిప్త అవస్థ ఉంటుంది. ఎందువల్ల అజ్ఞాన ఉపాధి గల జీవుడు కాబట్టి అజ్ఞానం అట్లాగే ఉంటుంది. జ్ఞానం పొందనంతరం అజ్ఞానం ఉంటుంది కాబట్టి అజ్ఞానం వరకు చాగిపోతాడు. అజ్ఞానం ఒక కారణ దేహం నుంచి మళ్ళా రిటర్న్ అవుతాడు, స్వప్నావస్థకు వస్తాడు, స్వప్నం నుంచి మన జాగ్రత్త అవస్థకు వస్తాడు, జాగ్రత్త నుంచి స్వప్నానికి పోతాడు, స్వప్నం నుంచి సుషిప్త అవస్థకు వస్తాడు. అనగా కారణ దేహంలో ఉంటాడు, అజ్ఞానంలో ఉంటాడు. అయితే మహాకారణములో ఎప్పుడు ఉంటాడని చెప్పనంటే అది మహాత్ముల ఉపదేశం కారణంగా మహాకారణంలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. మహాకారణంలోకి పోయేటువంటి యొక్క విధానం ఎవరికి కూడా స్వతసిద్ధముగా తెలియదు. ఏదో శ్వాస ఉన్నది బతికిపోయా అనుకోవడం వరకే తప్ప అది ఆ శ్వాస అంటే హంస అని, అది సోహమని, అజపానామ గాయత్రి అని, శబల బ్రహ్మ అని దాన్ని ఆశ్రయిస్తే బ్రహ్మమును పొందుతాము అని, బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి వస్తువు అని చెప్పని, ఆ బ్రహ్మము యొక్క మార్గానికి అది సుగమంగా ఉన్నటువంటి విధానం అని చెప్పని, ఇవన్నీ కూడా ఎవరికి స్వతసిద్ధముగా గోచరమయ్యే అవకాశాలు లేవు. అవి వేదశాస్త్రములు అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు మాత్రమే ఇవి చెప్పగలుగుతారు. దీని యొక్క సంబంధమై అర్ధమాతృక యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విశ్లేషణ విషయమంతా కూడా ఉపనిషత్తులలో భగవద్గీతలో వాటిల్లో ఉన్నది. కనుక వాటి విషయం ఆచారాల ద్వారా విన్నప్పుడు ఈ మహాకారణం యొక్క గొప్పతనం అప్పుడు తెలుస్తుంది. కానీ ఈ 3ంటి గురించి చెప్పేదేమన్నది లోకములు అందరూ కూడా స్వతసిద్ధముగా స్వాభావికముగా ఈ 3ంటితో సంబంధం పడ్డారు, 3 అవస్థలను పొందుతూ ఉన్నారు. కానీ 4వదగు యోగ సమాధితో పొందబడేటువంటి యొక్క బ్రహ్మం యొక్క విషయం మాత్రము అది ప్రతిపాదనాత్మకమై ఉన్న విషయము. ఆచారాల ద్వారా విన్నప్పుడు మాత్రమే దాని యొక్క ఉనికి, దాని యొక్క విశేషణాలు, దాని గొప్పతనం తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు దాంట్లో అతడు ఉండే ప్రయత్నం చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అర్ధమాత్రకయే మూలము. అర్ధమాత్రక లేకుండగా మకారం లేదు, ఉకారం లేదు, అకారం లేదు. అకారం లేకపోయినా మకారం లేకపోయినా అర్ధమాత్రక ఉంటుంది. అర్ధమాత్రకయే ప్రణవం యొక్క స్వరూపము. ఆ అర్ధమాత్ర ఆశ్రయం ద్వారా తురియము ద్వారా బ్రహ్మం పొందబడుతుంది. కాబట్టి ఈ యొక్క అర్ధమాత్రకయగు ఓంకారము యొక్క అర్థం బ్రహ్మము. ప్రణవస్య అర్థం. అవాచ్యం ప్రణవస్య అర్థం. అందువల్ల అవాచ్యం కేవలం వాక్కులు ఎన్ని విన్నా కానీ నీకు బ్రహ్మాన్ని పొందే అవకాశాలు. చాలామంది ఈ బోధలు వినేసేసి ఉపనిషత్తులు అధ్యయనం చేసేసి నాకని తెలిసిపోయింది, నేను స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, అనాత్మ కాదు, ఏది కాదు, నేను కేవలం బ్రహ్మము అనే విషయాన్ని శబ్దాల ద్వారానే అవగాహన కలిగి నాకని తెలిసిపోయింది, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఊహలలో ఉండిపోయి నేను మోక్షాన్ని పొందనేటువంటి యొక్క ఊహలలో ఉన్నారు. అందువల్ల నీకు శబ్దాదులు ఎప్పుడూ కూడా పొందింప చెయ్యవు.
శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః ఆశ్చర్యవక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలానుశిష్టః. కాటకవల్లి. శ్రవణాయాపి బహుభిః న లభ్యః, శ్రవణాయాపి శ్రవణాయ బహుభిః న లభ్యః ఎన్ని విన్నప్పటికీ కూడాది న లభ్యః పొందబడదు. శృణ్వంతః అపి న విద్యుః, శృణ్వంతః మొత్తం వినేసేసావు, నువ్వు ఎన్ని విన్నా కానీ న విద్యుః నీ తెలిసే విధానం లేదు. అవగాహన అనగా బ్రహ్మం అనే పదార్థం ఒకటి ఉందట, అది సచ్చిదానందమట, స్వప్రకాశమట, ఆనందాత్మికమట అన్నటువంటి యొక్క ఒక మనస్సులో భావజాలముగా వస్తుందే కానీ అనుభవానికి వచ్చే విధానము లేదు. దానికి ఏమిటయ్యా అని చెప్పనంటే ఒక సాధన. అధ్యాత్మయోగాధిగమ్యన దేవం మత్వాధీర హర్షశోకౌ జహాతి. కాటకవల్లి. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా. అధ్యాత్మయోగాదిగం అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యోగాదిగం యోగము చేత గం దాన్ని పొందుతూ ఉన్నాడు. మత్వా తెలుసుకుని హర్షశోకౌ జహాతి సుఖ దుఃఖాలు నిలబడుతూ ఉన్నాడు అంటాడు కాటకవల్లిలో. అందుచేత అక్కడ ఏమిటంటే అర్ధమాత్ర అనేటువంటి యొక్క ప్రణవం, దాని యొక్క అర్థం బ్రహ్మము. ప్రణవస్య అర్థం, అర్ధమాత్ర ద్వారానే నువ్వు పొందాలే తప్ప మిగతా మాత్రలన్నీ కూడా సాకార బ్రహ్మమును పొందింపజేసేటువంటి ఉన్నాయి. కాబట్టి అవాచ్యం ప్రణవస్య అర్థం యస్తం వేద సవేదవిత్, యహ తం వేద సహ వేదవిత్. ఎవరైతే మహాకారణాశ్రయంలో అర్ధమాత్రలో ఉండి హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించి అర్ధమాత్రను యోగ సమాధిలో లయింపజేసిన తర్వాత బ్రహ్మమే ఉంటుంది. కాబట్టి అట్టి ఆ బ్రహ్మమును ఎవరైతే యహ తం వేద, ఆ బ్రహ్మమును లోపల 4వ అనుభవమగు యోగ సమాధి ద్వారా గుర్తిస్తున్నాడు, వేద గుర్తిస్తున్నాడు, సహా వేదవిత్, వాడే వేదవేత్త, వాడే బ్రహ్మజ్ఞాని, తత్వజ్ఞాని. అతడే యాజ్ఞవల్కి, అతడే వశిష్ఠుడు, అతడే జమదగ్ని, అతడే శుగభగవానుడు, అతడే వ్యాసుడు, అతడే వశిష్ఠుడు, అతడే మరి వివేకానంద, రామతీర్థ, లక్ష్మణార్యులు, శాస్త్రీస్వామి, అన్నయ్య తీర్థులు, వివేకానంద, చిన్మయానంద, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆ యొక్క అర్ధమాత్ర యొక్క ఆశ్రయంలో ఉండి ప్రణవము యొక్క అర్థాన్ని బ్రహ్మమును పొందినటువంటి యొక్క మహానుభావులు. ఏమి తైలధారామివాచ్ఛన్నం దీర్ఘఘంటా నినాదవతు. అట్టి ఆ స్థితిని పొందేటువంటి దానములో స్వామి చెప్పిన మాట ఇక్కడ తైలధారాం యవ, తైలధారలాగా నీ సాధన కొనసాగాలి. దీర్ఘ గంట నినాదవతు, గంట కొట్టినప్పుడు నాదం తెంపు లేకుండా వచ్చినట్లుగా నీ సాధన కూడా జీవితంలో అట్లా అనుశ్యోతముగా ఉండగలిగితే నువ్వు అశరకాలంలో ఆ స్వరూప భావాన్ని పొందే అవకాశం, ప్రణవము యొక్క అర్థాన్ని పొందినటువంటి వాడవై వేదవేత్తవు, బ్రహ్మజ్ఞానివి, బ్రహ్మవేత్తవై జీవితం పావనం చేసుకుంటావు, తరిస్తావు. ఇక మళ్ళా ఇక వచ్చే విధానాలు యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ. యత్ గత్వా ఏది పొందిన తర్వాత తత్ ధామ పరమం మమ, మళ్ళీ నివర్తంతి తిరిగి రారో అలాంటి ధామాన్ని వాళ్ళు చేరుకోవటం అవుతుంది అని చెప్పని మనం ఈ 24వ శ్లోకంలో అర్థాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఓం తత్సత్. ఓం హరి ఓం తత్సత్.